నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు కేంద్ర పథకాల అమలుపై సమీక్ష చేపట్టిన మంత్రి కొండపల్లి ఎంపీ కల్శెట్టి కేంద్రం నుండి సంపూర్ణ సహకారం ఉందని స్పష్టం ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం నూతన బస్సులు ప్రారంభోత్సవాల కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పలు సేవా కార్యక్రమాలు చేసిన వైసీపీ నేతలు అభివృద్ధి పథకాలకు కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందుతుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఎఫ్ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 73 కేంద్ర పథకాలు ప్రారంభమయ్యాయని మరో 20 పథకాలు కూడా త్వరలో అమలు కానున్నాయని చెప్పారు. ఈ పథకాల అమలు గత ప్రభుత్వ హయాంలో కేంద్రం నిలిపివేసిందని తెలిపారు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎంపీ కల్శెట్టి అప్పలనాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో కేంద్ర పథకాలు కీలక భూమిక పోషిస్తున్నాయని చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంటుందన్నారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఎలక్ట్రిక్ సోలార్ ప్రాజెక్ట్ కానీ కుసుమ్ ప్రాజెక్ట్ కానీ లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా ఒక ప్రాజెక్ట్ రూరల్లో 3 ఫేజ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వడానికి కూడా ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. దాని తాలూకు అభివృద్ధి కూడా కనుక్కోవడం జరిగింది. అంతేకాకుండా నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్ ఉన్న ఇంటిగ్రేషన్లో ఉన్న ఇష్యూస్ని కూడా కొంచెం డిస్కస్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ మీటింగ్ వల్ల కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాని అడాప్టబిలిటీ ఎలా ఉందని అభివృద్ధి ఎలా ఉందని కనుక్కోవడానికి కూడా ముఖ్యంగా ఇది యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. మీటింగ్ అయితే కొన్ని డిపార్ట్మెంట్స్ అయ్యాయి, పూర్తిగా పోనాం, టైం సరిపోలేదు. బట్ నెక్స్ట్ మీటింగ్లో కూడా వే ఆఫ్ రిపోర్టింగ్ కూడా మేము రిక్వెస్ట్ చేశాము. ఇప్పుడు చేస్తున్న రిపోర్టింగ్ గోల్స్ సెట్ అయ్యే విధంగా లేవు. మనకున్న గోల్స్ని ఎలా డిస్క్రైబ్ చేస్తూ ఈ రిపోర్టింగ్ ఉండాలని కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీటింగ్లో ఇంకా బాగా చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. సో అందరికీ మ్యాక్సిమం హార్వెస్టింగ్ జరిగిపోయింది. హార్వెస్టింగ్ వేసి కుప్పల కింద పెట్టడం జరిగింది. సో వాటిల్లో కూడా కొన్ని చోట్ల ఇబ్బంది ఉన్న చోట సాల్ట్ వాటర్ ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్తున్నారు. సో అసెస్మెంట్ అయితే ఇంకా జరగలేదు. కొంచెం వర్షాలు ఆగితే ఇబ్బంది ఉంటుంది, తెలుస్తుంది అసెస్మెంట్ ఎంత డ్యామేజ్ అయిందో కనుక్కోవచ్చు. బట్ యాజ్ ఫర్ నో అయితే పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు అనేది అధికారులు చెప్తున్నమాట. అంతేకాకుండా హార్వెస్ట్ చేయకుండా ఉన్నది ఇంకా 200 ఎకరాలు మాత్రమే. దానికి కూడా ఏ రకంగా టెక్నికల్గా ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతుంది. గారు ఢిల్లీ వస్తే అతను చేతితో ఫైల్ పట్టుకొని ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి చూస్తుంటే మాకు ఆశ్చర్యంతో పాటు సైతేనే వచ్చింది మా బాధ్యతగా చేయాలని. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక ఎంపీకి 3-4 డిపార్ట్మెంట్లు అప్పచెప్పి కేంద్రానికి సంబంధించిన నిధుల్ని రాష్ట్రానికి ఏ విధంగా వస్తుందో ఆ ఫైల్ మూవ్మెంట్స్ చేయండి, ఒక మానిటరింగ్ చేయమని చెప్పి ఒక డిపార్ట్మెంట్ వైజ్ చేశారు. అది కూడా మానిటరింగ్ చేస్తున్నాం. అందులో భాగంగా నేషనల్ హైవేస్ సంబంధించి రైల్వే సంబంధించి కూడా మనం మాట్లాడడం. రైల్వే మంత్రి గారిని కూడా రీసెంట్గా ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా రైల్వే మంత్రులు మన సమస్యలు ఏవైతే ఉన్నాయో చెప్పాం. ప్రైమరీగా మన ప్రపోజల్ ఒకటి పెట్టాం. సిబిర్బిల్ నుంచి స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి రాజధాని కొత్త లైన్ మనం రాజధాని నుంచి ఏజెన్సీ ప్రాంతం పోయేది అది పెట్టమని చెప్పాం. దాని మీద కూడా ఎస్టిమేషన్ ఏమని చెప్పేసి వారు చెప్పారు. అలాగే మనకి ఒక స్టాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాప్స్ కూడా అడిగాం. అలాగే డెవలప్మెంట్ మనకు విజయనగరం రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కూడా దాని మీద గ్రోత్ అడిగాం. అలాగే సివిల్ సంబంధించిన బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో అది కూడా పెండింగ్ ఉంది, అది కంప్లీట్ చేయమని చెప్పాం. దాని మీద కూడా మాట్లాడుతున్నాం. ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఏ ఇష్యూస్ అయినా సరే పబ్లిక్గా మాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఎన్డీఏ కూటమికి అవకాశం ఇచ్చిన ప్రజానీకానికి సర్వీస్ ఇవ్వడానికి నిరంతరం ఓపెన్గా ఉంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి రానున్న 2 ఏళ్లలో మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా 2000 విద్యుత్ వాహనాలు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చి సంస్థకు మరింత ఊతమి ఉన్నట్లు తెలిపారు. పార్తిపురం బస్టాండ్ ఆవరణలో నూతన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని
6 నూతన బస్సులను రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన పార్వతీపురం మన్యం జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నూతనంగా 6 ఆర్టీసీ బస్సులు ప్రారంభించడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఆర్టీసీ సమస్యలపై చర్చించడం, ముఖ్యంగా ఇక్కడున్న ఆర్టీసీ గ్యారేజ్ అయితేనేం, బస్ స్టాండ్ అయితేనేం రేపు రాబోయే కాలంలో కొత్త హంగులతో ఈ నియోజకవర్గ ప్రజలకు అందించేదానికి ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటా ఉందని చెప్పేదానికి గర్వంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గాన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా చేయడం, ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరగలేదు. కాబట్టి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు పార్వతీపురం డిపో అయితేనే బస్ స్టాండ్ను కొత్త హంగులతో నిర్మించేదానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే రోడ్డు రవాణా శాఖ నాంది పలుకుతూ ఉంది. అలాగే ఈ పార్వతీపురంలోనే క్రీడల కోసం ఎవరైతే బాలబాలికలు ఉన్నారో వాళ్ళ కోసం అధునాతన హంగులతో ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అలాగే ఇండోర్ స్టేడియంను కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా నిర్మిస్తాం. అలాగే గత ప్రభుత్వం ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్టీఓ ఆఫీసు అలాగే ఇక్కడ ఏమైతే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన మౌలిక వసతులు కల్పించాలో అవన్నీ కల్పించేదానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కొన్ని వెనుకబడి నియోజకవర్గాలు ఇలాంటి ప్రాంతాలపై ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే మంత్రులైన మేము ఒక్కొక్కరం ఈ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ ప్రజలైతేనేం, శాసనసభ్యులైతేనేం, ఇక్కడ నాయకులు చూపిస్తున్న ప్రేమ చాలా అమోఘ్యంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కేంద్ర పథకాలు రాష్ట్రంలో సక్రమంగా అమలు కాలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాల సహకారం అందిస్తుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. దిశ కమిటీ సమావేశం అనంతరం ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. కేంద్ర పథకాల అమల్లో కానీ, ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో కానీ, నాణ్యత విషయంలో కానీ ఎక్కడా రాజీ పడవద్దని కోరారు. సమయాన్ని, నిధులను పూర్తిగా ప్రజల కోసమే వెచ్చిస్తామని స్పష్టం చేశారు. ఎంపీ ల్యాడ్స్ను విద్య, వైద్యం కోసం ఎక్కువగా కేటాయిస్తామన్నారు. ప్రతి పార్లమెంట్ నిధులకు సంబంధించి ఏవైతే నిధులు వస్తాయో ప్రతి రూపాయి కూడా ప్రజలకు అందాలనే ఆలోచనతో ఈ ఈవెంట్స్ పెట్టాం. అలాగే కేంద్రం నుంచి ఇంకేమైనా పథకాలు తీసుకురావచ్చు అని అధికారులు కూడా సజెషన్ చేయాలిగా వారు కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. 100% ఈ పార్లమెంట్ నియోజకవర్గం విజయనగరం గతంలో పరిపాలించిన పార్లమెంట్ సభ్యులు ఏదైతే డెవలప్మెంట్ చేసే వారు ప్రతిష్టను పెంచారో అలాగే ప్రతిష్టను కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. విజయనగరం ప్రసారానికి వచ్చి అప్పలనాయుడు విజయనగరం ప్రతిష్టను పెంచుతాడు, మీరు అందరూ ఓటు చేయమని ఏదైతే చెప్పారో ఆ మాట ప్రకారంగా నన్ను ఓటు చేసి 2,50,000 మెజార్టీ ఇచ్చి నన్ను ఈరోజు పంపించారు. కనుక ఆ బాధ్యతగా తీసుకొని ప్రతి సమయాన్ని, ప్రతి నిమిషాన్ని యూటిలైజ్ చేసుకొని సర్వీస్ ఇస్తున్నాను. అయితే నాకు వచ్చిన నిధుల్లో సంబంధించి కూడా ఆల్రెడీ ప్రపోజల్ కూడా తయారు చేస్తున్నాం. ప్రతిది కూడా ప్రజలకు ప్రయోజనం అయ్యేది అవ్వాలి తప్ప ఎవరికి వ్యక్తికి ప్రయోజనం అయ్యేది కాకుండా చేయాలన్న ఆలోచన. అండ్ గిరిజన ప్రాంతాల్లో వచ్చారు, ప్రాంతంలో పర్యటన చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. వారు ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా గ్రామాల్లోకి వెళ్ళి పనిచేయాలన్న ఆలోచనతో వచ్చిన మనిషి కనుక వారు కూడా ప్రాక్టికల్గా గిరిజన ప్రాంతాల్లో తిరిగి ప్రజా సమస్యల పట్ల ఒక అవగాహన తీసుకొచ్చి వారు కూడా చేస్తున్నారు. అందుకే ఈరోజు టీం వర్క్ అవుతుంది రాష్ట్రంలో. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, పైనుంచి మోడీ గారు ప్రధానమంత్రి గారు వారి సహకారంతో ఈరోజు ఈ రాష్ట్రం ముందు వైపుకి వెళ్ళడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. కనుక దీనందరికీ ప్రజలందరూ కూడా సహకరించమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. వాతావరణం, ప్రకృతి అనేది మన చేతిలో ఉండదు. ప్రకృతి ధర్మం కొన్ని జరుగుతూనే ఉంటాయి. ఈరోజు రైతులందరూ కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. దాని మీద కూడా అధికారులకు చెప్పాం. నష్టపరిహారం కోసం నివేదిక తయారు చేయమనం. దాన్ని ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. పట్టణ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో మూడ్లాంతర్లు పైడుమాంబ ఆలయం వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి మాట్లాడుతూ
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పాలన అందించారని అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారన్నారు. మరలా 4.5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర 20 పైన శ్రీ పేటతెల్లి అమ్మవారి కోవిల దగ్గర సంబరాలు జరుపుకున్నాం. దాని సందర్భంగా ఈ శీతాకాలాన్ని పెట్టి రగ్గులు సుమారు 500 పై చిలుకు రగ్గులు మరి జరపడం జరిగింది. ఇదే కాకుండా మరి మండలంలో కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. కొన్ని వీధి వార్డుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సంబరాలు జరుపుకుంటున్నాం. మరి మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రజలు చాలా నిరాశ నిస్పృహలతో చాలా నష్టపోయి ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి సుమారు 6 నెలలు పైకాలం అయింది. ఈ 6 నెలల్లోనే ప్రజల్లో ఒక వ్యతిరేకత, మహిళల్లో వ్యతిరేకత, రైతుల్లో వ్యతిరేకత, ఉద్యోగుల్లో వ్యతిరేకత, నిరుద్యోగుల్లో వ్యతిరేకత, స్టూడెంట్లో వ్యతిరేకత, ప్రతి విషయంలో కూడా చూసుకుంటే వ్యతిరేకత కనిపిస్తుంది. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఆ తల్లి దయ వల్ల, ఆ భగవంతుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ ప్రదర్శన చేయడానికి ఇంకా సేవ అయితే తప్పకుండా వచ్చేది వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ పరిపాలన. మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా అలాగే ఉంది. రానున్న తప్పకుండా ప్రజలు అవకాశం ఇస్తారు. ఇంకా జగన్మోహన్ గారు ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. ఈ రాష్ట్రానికి చాలా తక్కువ సమయంలోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఈ రాష్ట్రానికి కావాలని నేడు ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క గుండెల్లో ఈ ఆలోచన కలుగుతుందని చెప్పడంలో కూడా మాకు చాలా చిహ్నంగా ఎంతోమంది చెప్తున్నారు. మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అవసరం. చెప్పిన ఏ ఒక్క పథకం కూడా నించోబెట్టకుండా వాళ్ళ అంటే ఇప్పుడు గతంలోని మున్సిపాలిటీలోని మన మాజీ శాసనసభ్యులు గారి యొక్క కోలగట్ల వీరభద్రస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ కమిటీ అనేది వేయడం జరిగింది. దాంట్లో నేను కూడా భాగస్వాములుగా ఉన్నాను. మరి గతంలో మున్సిపల్ స్కూల్స్ ఏ విధంగా రన్ అయ్యేవి, నేడు మున్సిపల్ స్కూల్స్ ఏ విధంగా రన్ అవుతున్నది అనేది చాలా దగ్గరుండి చూడటం కూడా జరిగింది. ఆఖరికి మధ్యాహ్నం భోజనంలో కూడా క్వాలిటీ అనేది మిస్ అవ్వడం, మళ్ళీ పిల్లలందరూ కూడా ఇంటికే వెళ్ళి తినడం, ఇలా ఎన్నో రకాలుగా ప్రతి ఒక్క వర్గ ప్రజలు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలోని ఇబ్బంది పడుతున్నారు. చాలా తక్కువ కాలంలోనే ప్రజలు వాళ్ళకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన రావాలని కూడా చాలా తక్కువ సమయంలో కోరుకుంటున్నారు. నిజంగా ఒక సామాన్యురాలుగా నేను చెప్తున్నాను, నేడు ప్రజల గురించి ఆలోచన చేస్తూ, ప్రజల ఆర్థిక పరిస్థితిని ఆలోచన చేస్తూ ఒక మహిళకి అండగా నిల్చున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. నిజంగా నాకైతే నమ్మకం ఉంది. అమ్మవారి సాక్షిగా మరొకసారి చెప్తున్నాను, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క అవసరం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఉందని, మళ్ళీ రాష్ట్రం ఉన్నత స్థాయిలో ప్రతి ఒక్క వర్గ ప్రజలు ఉన్నత స్థాయిలో వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మళ్ళీ రావాలని, వస్తాదని కూడా అమ్మవారి సాక్షిగా మరొకసారి తెలియజేస్తూ, నేడు జగన్మోహన్ రెడ్డి గారు 52 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఇంకా రానున్న కాలంలో పూర్తి ఆరోగ్యాలు ఆయనకి అందాలని, ఇంకా ఈ రాష్ట్రానికి సేవ చేసే అవకాశం మాకు, ఆయనకి ఆరోగ్యం ఆ తల్లి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శీతాకాలపు అయినంతం ఏర్పడే రోజున సూర్యుడి నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది. శీతాకాలపు అయినంతం ఏర్పడిన రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024 డిసెంబర్ 21న ఈ ఏడాదిలో అత్యంత తక్కువ పగలు, సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది. భూమి దాని అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి నుండి సూర్యునికి దూరంగా గరిష్ట రోజున ఉన్న అయినాంతం వస్తుంది. ఇది శీతాకాలంలో ఏర్పడినందున దీని శీతాకాలపు అయినాంతం అని అంటారు. శీతాకాలపు అయినంతం ఏర్పడే తేదీ ప్రతి ఏటా మారుతూ ఉంటుంది. అయితే డిసెంబర్ 20 నుంచి 23 తేదీల మధ్యలోనే వస్తుందంట. డిసెంబర్ 21న భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఉండడం వల్లే సూర్యకిరణాలు ఆలస్యంగా భూమికి చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తుంది. వివిధ దేశాల్లో శీతాకాలపు అయినంతం రోజున ఉత్సవాలు జరుపుకుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో బౌద్ధ మతంలోని యంగ్ శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు అయినంతం ఐక్యత, శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు.
భూమి అనేది సూర్యుని చుట్టూ తన నిర్దిష్ట కక్షలో తిరుగుతూ ఉంటుంది. అయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ తన కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమి యొక్క ఏదైతే అక్షం ఉందో దాని అక్షానికి 23.5 డిగ్రీలు ఏటవాలుగా అంటే కొద్దిగా టిల్ట్ అవుతూ పరిభ్రమిస్తూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దీని కారణంగానే మనకి ఈ సీజన్స్ ఏవైతే ఋతువులు ఉన్నాయో అవి ఏర్పడుతూ ఉంటాయి. మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఏదైతే సమ్మర్ సీజను, వింటర్ సీజన్ ఇవన్నీ కూడా దానివల్ల ఏర్పడతాయి. మార్చి 21, సెప్టెంబర్ 22 మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వీటిని ఈక్వినాక్సిస్ డేస్ అంటాం, విషువత్తులు అంటాం. ఈ మార్చి 21 వచ్చేదాన్ని వెర్నల్ ఈక్వినాక్స్ అంటాం. ఈ రోజుల్లో అంటే మార్చి 21, సెప్టెంబర్ 22 రోజుల్లో పగలు రాత్రులు సమానంగా ఉంటాయి. అంటే పగలు ఎంతైతే సమయం ఉందో రాత్రి కూడా అంతే సమయం ఉంటుంది. కాబట్టి వీటిని విషువత్తులు అంటాం. అదే సమయంలో జూన్ 21, డిసెంబర్ 21 వీటిని సమ్మర్ సొలిస్టైస్, అదేవిధంగా వింటర్ సొలిస్టైస్ అని పిలవడం జరుగుతుంది. జూన్ 21 సమ్మర్ సొలిస్టైస్ అని అంటే డిసెంబర్ 21 వింటర్ సొలిస్టైస్ అంటాం. ఇక్కడ సన్ను వింటర్ సొలిస్టైస్లో ఏం చేస్తుంది, సన్ను మ్యాక్సిమం ఏదైతే రీచ్ అవుతుందో అది మ్యాక్సిమం హైట్కి రీచ్ అవ్వడం కారణంగా పగల సమయం అనేది తక్కువగా ఉంటుంది, రాత్రి సమయం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సమ్మర్ సొలిస్టైస్లో మీకు ఏమవుతుందంటే పగలు ఎక్కువగా ఉండి రాత్రి సమయం తక్కువగా ఉంటుంది, అక్కడ అవే ఫ్రమ్ ది ఎర్త్. సో దీని కారణంగానే ఈ పగలు రాత్రులు అనేవి పెరగడం తగ్గడం జరుగుతుంది. కేవలము భూమి యొక్క పరిభ్రమణం మరియు భూమి సూర్యుడికి దగ్గరగా ఉండేటప్పుడు, అదేవిధంగా దూరంగా వెళ్తున్నప్పుడు, దానివల్లనే మనకి ఈ విషువత్తులు అదేవిధంగా ఈ సోల్స్టైసిస్ అనేవి ఈక్వినాక్స్ ఈ రెండు కూడా ఏర్పడడం జరుగుతుంది. జనవరి 15 కల్లా గోకులాలు మంజూరు చేస్తామని డ్వామా ఇన్ఛార్జ్ పీడీ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. పశు సంక్షేమ ధ్యేయంగా పశువుల షెడ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. 180 కోట్లతో NREGS పనులు జరుగుతున్నాయని, పనులు వేగవంతంగా చేపిస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. గ్రామాల్లో వచ్చే సంవత్సరం పనులకు సంబంధించి ఏవైతే గ్రామ సభలు పెట్టాలో ఆ సభలు కూడా పెట్టుకోవడం జరిగింది. సో దాన్ని కూడా మనం అప్రూవల్కి పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉందో మెటీరియల్ కాంపోనెంట్కి సంబంధించి ఈ మనం దాదాపుగా 180 కోట్లతోని సీసీ రోడ్లు కానీ, సో అదేవిధంగా డ్రైన్స్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ పనులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. పేమెంట్స్ కూడా ప్రతి లక్షల వారం కూడా పేమెంట్లు వీక్లీ పేమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా జనవరి 15 కల్లా ఈ పనులు ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ ఏవైతే సీసీ రోడ్లు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయడానికి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఇదే కాకుండా గోకులాలు కూడా మనం దాదాపుగా 1015 వరకు శాంక్షన్ చేసుకున్నాము. సో ఇది కూడా దాదాపుగా మేబీ సంక్రాంతికి ఆ కొత్త గోకులాలు ఏవైతే ఉన్నాయో వాటిలోని ఈ పశువులు సంక్రాంతిని మనం రెండో రోజు పనం పండుగ రోజు పశువులకి సంబంధించిన పండుగ కాబట్టి ఈ కొత్త గోశాలలో వాటిని ఉంచే విధంగా చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఏదైతే మనకి మెటీరియల్ ఎంటైటిల్మెంట్ ఉందో అంతటినీ పూర్తిగా జిల్లాలోని ఈ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస్ రామాంజన్ సమాజానికి ఆదర్శప్రాయులని మహారాజా కళాశాల పూర్వ ప్రిన్సిపల్ కళ్యాణి పేర్కొన్నారు. నగరంలోని సత్య డిగ్రీ కళాశాలలో శ్రీనివాస్ రామాంజన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణితంలో అనేక బోధన చేసిన ఘనత రామానుజన్కే దక్కుతుందన్నారు. రామానుజన్ ఒక మార్గదర్శి అని కొనియాడారు. విద్యార్థులు గణిత శాస్త్రంలో మరింత ప్రావీణ్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సాయి దేవమణి తదితరులు పాల్గొన్నారు.
కానీ అతి తక్కువ కాలంలో ఆయన మ్యాథమెటిక్స్కి ఏమేమి చేయాలో చాలా చేసి ఆయన అంటే యాక్చువల్లీ ఆయన హెల్త్ బాగుండదు, చాలా అల్పంగా ఉండేవారు. ఈవెన్ దెన్ మ్యాథ్స్ ముందు ఏది పనికిరాదు, ఇంకా ఏది ఉన్నా మనకు అది ఎంత వదిలేస్తామన్నట్టు ఆయన మ్యాథమెటిక్స్కి ఎంత చేయాలో అన్నీ కూడా చేశారనమాట. సో ఆ విషయాలన్నీ మనకు చెప్పడానికి మన మేడం కళ్యాణి మేడం ఉన్నారు, అండ్ యువర్ మ్యాథ్స్ లెక్చరర్ చైతన్య కూడా చెప్తారు. మనందరికీ తెలిసిన భాస్కరాచార్య 11వ శతాబ్దం, అతని తరువాత మళ్ళీ 1000 సంవత్సరాలకి ఇలాంటి మ్యాథమెటిషియను మొత్తం వరల్డ్ మొత్తాన్ని ఎక్కడా కూడా జన్మించలేదు. ఆయిలరు, తర్వాత ఫెర్మాట్, పాస్కల్, బెర్నౌలీ, నీమాన్ ఇలాంటి ఎంతోమంది వెస్టర్న్ మ్యాథమెటిషియన్స్ ఉన్నా కూడా శ్రీనివాస రామానుజన్కి ఎటువంటి సరిపోరు. శ్రీనివాస రామానుజన్ ఎంతో పేదరికంలో ఎన్నో హార్డ్షిప్స్తో, అలాగే తన ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా అతను కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నా కూడా అతను 4000 ఫార్ములాసు, అలాగే 4000 థీరమ్స్ని అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కింద ప్రపంచానికి ఆయన 3 నోట్బుక్స్, లాస్ట్ నోట్బుక్స్ అంట, 3 నోట్బుక్స్లో మాత్రం వాటిని రాసి మనకు అందించారు. ఒకటి చిన్న ఉదాహరణ మీకు అందరికీ తెలుసు, ఒక వృత్తం యొక్క సర్కంఫరెన్సు, దాని తాలూకా వ్యాసం యొక్క రేషియోని పైతో సూచిస్తాం. ఆ పైకి ఆయన ఇచ్చినటువంటి ఒక ఫార్ములాను అనుసరించి 17,000 మిలియన్ స్థానాల వరకు దాని యొక్క విలువని సైంటిస్టులు ఇప్పుడు కంప్యూటర్స్ ఉపయోగించి చెక్ చేస్తే ఆయన ఇచ్చిన 17,000 మిలియన్ స్థానాలు కూడా ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చాయి. అటువంటి మ్యాథమెటిషియను మనకి మన భారతదేశంలో జన్మించడం మనందరి అదృష్టం. ఆయన ఇచ్చినటువంటి ఇంకా వాటన్నిటినీ కూడా, థీరమ్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చేయడానికి యూనివర్సిటీస్ని నెలకొల్పి వాటి గురించి విశేషమైన కృషి చేస్తున్నారు. ఒక మాటగా మనం చెప్పాలంటే ఎవ్రీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఏ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ శ్రీనివాస రామానుజన్గా మనం చెప్పుకుంటే, ఆయన ఇచ్చినటువంటి ఈ థీరమ్స్, నెంబర్ థియరీ, వీటన్నిటినీ కూడా విద్యార్థులు తెలుసుకోవచ్చు. అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రి పదవి నుండి తొలగించాలని దళిత బహుజన శ్రామిక యూనియన్ డిమాండ్ చేసింది. DBSU కార్యాలయంలో ఈరోజు జరిగిన జిల్లా కార్యకర్తల సమావేశంలో పి చిట్టిబాబు మాట్లాడుతూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాక్షాత్తు రాజ్యసభలో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ను పేరును ఉచ్చరిస్తూ చేసిన అహంకారపూరిత, అవమానపూరిత వ్యాఖ్యలను దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర కమిటీ మరియు దళిత ఆదివాసీ ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. 75 ఏళ్ల భారత రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సమయంలోనే ఆ రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం దారుణమని, ఆయన తక్షణమే క్షమాపణ చెప్పడంతో పాటు తన పదవి నుంచి వైదొలగాలని దళిత ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. పార్లమెంటులో భారతదేశానికి వచ్చినటువంటి రాజ్యాంగం 75 సంవత్సరాలు వసంతాలు పురస్కరించుకొని భారత రాజ్యాంగం యొక్క విశిష్టత మీద, భారత రాజ్యాంగం యొక్క ఔన్నత్యం మీద ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో అత్యంత కీలకమైన పదవిలో ఉన్నటువంటి కేంద్ర హోం మినిస్టర్ అయినటువంటి అమిత్ షా అంబేద్కర్ 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 అని ఎందుకు మీరు ఘోష చేస్తారు, అదే దేవుడు స్మరిస్తే మీకు స్వర్గమైన వస్తుంది కదా అని భారత రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తూ, భారత రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి అంబేద్కర్ గారిని కించపరుస్తూ అసహనంగా మాట్లాడము చాలా దారుణమైనటువంటి విషయం. అందుకే దళిత ఆదివాసీ బహుజన సంఘాలుగా దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడడం అనేది భారత ప్రజాస్వామ్యానికి చాలా సిగ్గుసేటు. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం దళితులు ఆదివాసీలు ఆరాధ్య దైవంగా పూజించే వ్యక్తులను ఎవరైనా అవమానపరిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. మరి అటువంటి క్రమంలో అమిత్ షా మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మురుగు కాలువల్లో చెత్త వేయకూడదని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య సూచించారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు.
ప్రజలు డస్ట్బిన్ ఉపయోగించాలన్నారు. రోడ్లపై చెత్త పదార్థాలు, వ్యర్థ పదార్థాలు వేయకూడదన్నారు. మంచినీటిని వృధా చేయకూడదని చెప్పారు. జలాన్ని సంరక్షించుకోవాలని సూచించారు. ప్రతి నీటి బొట్టు విలువ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. కలెక్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మీరు అవి మీ దగ్గర ఉత్పత్తి అయ్యే చెత్త మీ దగ్గర స్టోర్ చేసుకోకుండా కాలువల్లోని, డ్రైన్లోని, రోడ్ల మీద తీసడం భావ్యం కాదు. మేము చూస్తున్నాము. అలాంటి వారు అందరూ కూడా నారపాల సంస్థకు సహకరించాలి. ప్రతి వాళ్ళు ఒక బిన్ పెట్టుకోవాలి. ఆ బిన్లోనే వాళ్ళ చెత్త అంతా వేస్తే మా శానిటరీ వర్కర్ వచ్చి అది కలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మేము ఉదయం మార్నింగ్ రౌండ్స్లో శానిటేషను, వాటర్ సప్లై పర్యవేక్షిస్తున్నప్పుడు ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే వాటర్ సప్లై టైంలో నీటి వృధా చాలా చేస్తున్నారు. ఈ నీరు చాలా అత్యంత విలువైంది మనకి. మేము ఎంతో కష్టపడి ఎంతో వ్యయ ప్రయాసాలతో మంచి సురక్షితమైన మంచినీరుని అందించడం జరుగుతుంది. మనం బయట కొంటే లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయలు. మీరు అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విలువైన నీటిని మీరు వృధా చేయకుండా మీ ట్యాప్స్కి అన్నిటికీ కూడా హెడ్స్ పెట్టుకోవాలని, నీటిని పొదుపు చేయాలని కోరుకుంటున్నాను. గంటేడు మండలం తాటిపూడి రిజర్వాయర్కు పూర్వ వైభవం రాబోతుందని పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే తాటిపూడి రిజర్వాయర్లో అనివార్య కారణాల వల్ల బోట్ షికారులు నిలిపివేయడంతో తాటిపూడి రిజర్వాయర్ను సందర్శకులు తాకిడి తగ్గిపోయింది. దీంతో అక్కడ పనిచేసే సిబ్బంది, చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. అవతల ఒడ్డులో ఉన్న కాటేజీలు కూడా ఎటువంటి ఆదాయం లేకుండా ఖాళీగానే ఉంటున్నాయి. ఇప్పుడు మరలా అదే పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నెల 29 నుంచి బోటు షికారులు మరలా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి 3 మోటార్ బోట్లను, 4 ఫెడల్ బోట్లను, 4 కెక్ష బోట్లను ట్రైలర్ వేసి ప్రయాణంలో సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా లైఫ్ జాకెట్లు వేసి బోటులను ట్రయల్ రన్ వేస్తున్నామని, ఈ నెల 29 నుంచి సందర్శకులకు బోట్ షికార్ అందుబాటులోకి వస్తుందని వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ అశోక్ తెలిపారు. చారిత్రాత్మక యువగలం పాదయాత్ర ముగించుకొని నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. భోగపురం మండలం పోలిపల్లి సమీపంలోని భూమాత లేఅవుట్ ఏపీ మార్కెఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ ఈ ప్రాంతంలో యువగలం ముగింపు పాదయాత్ర నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. ఈ పాదయాత్ర రాష్ట్రంలోని యువత భవిష్యత్తును నిర్దేశించిందని పేర్కొన్నారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడి తిరిగి బాబు సారథ్యంలో రాష్ట్ర పురోభివృద్ధికి ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని ఈ సభ నాంది పలికిందని అన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో అకాల వర్షం వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ఏపీ మార్కెఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జి కర్రోతు బంగారాజు పరిశీలించారు. తుఫాను కారణంగా గత 3 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల చేతికి అంది వచ్చిన వరి పంట నష్టం వాటిల్లిందన్న వ్యవసాయ అధికారులు నివేదికను సిద్ధం చేయాలని అన్నారు. కార్యక్రమంలో మండల అగ్రికల్చర్ ఏవో హరికృష్ణ మరియు తదితర అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ప్రస్తుత తరుణంలో కృత్రిమ మేధస్సు అనే సాంకేతికపై పట్టు సాధిస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు అధిరోహించవచ్చని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. భోగాపురం మండలం ముంజేరు మిరాకిల్ ఇంజనీరింగ్ కళాశాలలో డిజిటల్ సమ్మిట్ 2024 కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో సాంకేతిక అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, చాలామంది విద్యార్థులు ఈ సాంకేతికపై పట్టు సాధిస్తే విద్యార్థులకు ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఆయన అన్నారు. మిరాకిల్ సంస్థ CEO లోకం ప్రసాద్ మాట్లాడుతూ సిటిజన్ హ్యాకథాన్లో పాల్గొన్న విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికి తీసేందుకే ఉండాలని అన్నారు. Miracle Labs, it is also supporting you to understand what the market is looking at. Because for me, as a graduate, while studying my BTech in GMRIT, so we used to send papers. So there used to be a tech talk. They're trying to tell you what the industry is looking at, how could you plan your career, what is the best way that you have to learn things while you're studying. Because the curriculum is parallel, because there are concepts of, there is a AI, but I don't think you have Gen AI. Do they have a curriculum in the Gen AI? So the Gen AI is the next level which the market is looking at. So what is the solutions that we could reach in Gen AI? And what is the solution that we could learn on deep technologies? Quantum computing. I don't pressurize that, there's a lot to learn and I'm not fitting anywhere. But this is the right age where you could start with. పేద ప్రజల గుండెల్లో నిలిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు భోగాపురం మండలం అమటం రాయవలస సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకల్లో భాగంగా పిల్లలతో కేక్ కట్ చేయించి అందరికీ పంచిపెట్టారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అందరినీ అలరింపచేశారు. ఈ కార్యక్రమంలో సమరవిల్లి పోలిపల్లి పంచాయతీ సర్పంచులు ఉప్పాడ విజయభాస్కర్ రెడ్డి, కర్రోతి వెంకటరమణ, గ్రామ పెద్దలు, ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంది. తెల్లవారుజామున పొగమంచు కమ్ముకుంటుంది. చలికాలంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వయోవృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. తెల్లవారుజామున పొగమంచు కమ్ముకుంటోంది. చలికాలంలో వయోవృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఒంట్లో నీటి శాతం తగ్గటం, చాలాసేపు కదలకుండా కూర్చోవడం వల్ల మూత్రం చిక్కగా అవుతుంది. దీనివల్ల మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్ల ముప్పులు పెరుగుతాయి. వీటి కారణంగా నొప్పి, అసౌకర్యం వంటివి తలెత్తుతాయి. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోకూడదు. తరచూ విసర్జన చేయడం ద్వారా ఇన్ఫెక్షన్లను నివారించుకోవచ్చు. విటమిన్ సి లభించే పదార్థాలు తీసుకోవడం కూడా వీరికి మేలు చేస్తుంది. చలికాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా శారీరక శ్రమ తగ్గడంతోనే రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరుగుతూ ఉంటాయి. మరోవైపు చలిని తట్టుకోవడానికి విడుదలయ్యే ఒత్తిడి హార్మోన్లు కూడా ఇన్సులిన్ పనితీరును అడ్డుకుంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరిగేలా చేస్తాయి. మధుమేహం ఎక్కువ కావటం వల్ల నాడులు దెబ్బతినడం, పుండ్లు త్వరగా మానకపోవడం, గుండె జబ్బులు వంటి సమస్యల ముప్పు పెరిగిపోతుంది. అందువల్ల మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలి. ఉప్పుతో చేసే చిరుతిళ్ళు, మిఠాయిలు, జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. ధ్యానం, ప్రాణాయామం, యోగా వంటి వాటితో ఒత్తిడిని తగ్గించుకోవాలి. చలికాలంలో చర్మం పొడిబారడం, దురద, పగలడం, గోళ్లు పెడుసుబారడం వంటివి సంభవిస్తాయి. ఒంటికి రోజుకు 2 సార్లు మాయిశ్చరైజర్ లోషన్ రాసుకోవాలి. సెరామైడ్తో కూడిన ప్రిజర్వేటివ్స్ కలపని మాయిశ్చరైజర్ లోషన్లు ఎంచుకుంటే మరీ మంచిది. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. నురుగు తక్కువగా వచ్చే సబ్బులు వాడుకోవాలి. స్నానం చేశాక
చర్మం తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. కావాలంటే ముందు కొబ్బరి నూనె రాసుకొని ఆ తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకోవచ్చు. పెదవులు పగిలిపోకుండా వైట్ పెట్రోలియం జెల్లీ కానీ లిప్ బామ్ కానీ రాసుకుంటే మంచిది. ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు నీటి ఆధారిత సన్ స్క్రీన్స్ వాడుకోవాలి. రాత్రిపూట చల్లటి నీటితో ముఖం కడుక్కొని వైట్ పెట్రోలియం జెల్లీ రాసుకుంటే చర్మం ఎక్కువసేపు మృదువుగా ఉంటుంది. ముఖం కడుక్కోవడానికి ఫేస్ వాష్కి బదులుగా నురగ తక్కువగా వచ్చే క్లియన్సర్స్ వాడుకోవాలి. ఇవి చర్మం దెబ్బతినకుండా కాపాడతాయి. దీనితో పాటు వ్యాయామం కూడా చేయడం అవసరం. దాహం ఉన్నా లేకపోయినా రోజులో కనీసం 4 లీటర్ల నీటిని కొంచెం కొంచెంగా తీసుకోవాలి. అప్పుడే చర్మం తెల్లగా ఎండిపోయినట్టు ఉండకుండా మెరుస్తూ ఉంటుంది. ఈ కాలంలో కారంగా వేడిగా ఉన్న మసాలా ఫుడ్ తరచుగా తింటే జీర్ణకోశ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. చలికాలంలో శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకోవాలనే కోరిక కలుగుతుంది. రైస్, బ్రెడ్, అరటి, దుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రోజు తీసుకోవడం వల్ల రక్తపోటు, మధుమేహం స్థాయిలు పెరిగిపోతాయి. అందుకే ఈ ఆహారం పట్ల అదుపుగా ఉండడం అవసరం. మొత్తంగా చెప్పాలంటే చలికాలంలో ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. పార్వతీపురం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద వైఎస్ఆర్ విగ్రహం వద్ద మాజీ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జోగారావు సారథ్యంలో వైసీపీ శ్రేణుల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం, సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు శ్రమించారని అన్నారు. ఏ రంగంలోనైనా విద్యార్థులు తమ అభిరుచులకు అనుగుణంగా కృషి చేసినప్పుడే గొప్ప విజయాలు సాధించగలరని ముఖ్య అతిథిగా విచ్చేసిన నయంత విశ్వవిద్యాలయం CEO ప్రొఫెసర్ రంజన్ బెనర్జీ అన్నారు. ఈరోజు ఉదయం సెంచురియన్ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతరులకు చేయూతమివ్వాలన్నారు. మనం ఇతరుల జీవితాల్లో చిరునవ్వులు చూడగలిగినప్పుడే మనం గొప్ప విజయాలు సాధించమారు అవుతారని అభిప్రాయపడ్డారు. అందుకు తన విజయ గాథను వివరించారు. సెంచురియన్ విశ్వవిద్యాలయం అధ్యక్షులు ప్రొఫెసర్ ముక్తికాంత్ మిశ్రా విద్యార్థులు సాధించిన విజయాలను ప్రశంసించారు. విద్యావేత్తలు పరిశోధన ఆవిష్కరణలో ప్రపంచ ప్రమాణాలు ఆవశ్యకతను చెప్పారు. ఎస్పెషలీ మన స్కిల్ డెవలప్మెంట్ రూరల్ ఏరియాస్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇవన్నీ ప్రమోట్ చేయడానికి ఆ సొసైటీతో మేము మొన్న ఒక 3 days బ్యాక్ మన ఆనరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారి దగ్గర ఎంఓయూ చేశాము. ఈ ఎంఓయూలో ఏంటంటే మన మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఒకటి చెప్పారు, ఏంటి ఫ్యామిలీకి ఒకళ్ళు ఎంటర్ప్రైజ్ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి 2047 కల్లా అని. దాంట్లో భాగంగా జనరల్గా సీడాప్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ కోర్సెస్ స్కిల్ ట్రైనింగ్ ఇస్తుంది. బట్ ఫస్ట్ టైం వాళ్ళ 40% టార్గెట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బేసిస్లో చేయాలనేటువంటి ఒక దృక్పథంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చైర్మన్ దీపక్ రెడ్డి గారు మా భువనేశ్వర్, పార్లమెంట్ అన్ని క్యాంపస్లు చూసి మా యొక్క హెల్ప్ కోరారు. కాబట్టి ఇందులో మేము ఏంటంటే నాలెడ్జ్ పార్ట్నర్గా సీడాప్తో ఎంఓయూ చేశాము. ఇందులో ఈ 45,000 మంది ఫ్యామిలీస్కి ఎలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బేసిస్లో మన ఫర్ ఎగ్జాంపుల్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఆటో పార్ట్స్ కానివ్వండి, డ్రోన్ తయారు చేయటము, డ్రోన్ సర్వీసెస్ కానివ్వండి, తర్వాత అగ్రికల్చర్, స్మార్ట్ అగ్రికల్చర్, మన డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషను, తర్వాత హై వాల్యూ అగ్రికల్చరు, ఇవన్నిటిలో కూడా ఇలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బేసిస్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోటి ఏ విధంగా మనం ఎంటర్ప్రైజ్ పెట్టుకోవాలనే దీని మీద మేము నాలెడ్జ్ పార్ట్నరు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సపోర్ట్ కూడా ఇస్తాము. Fortunate to visit all their campuses, and I think they are doing a remarkable job in giving confidence, employability and quality education to many people in Andhra Pradesh and Odisha. So today onwards, what is the program of focus? Today program, what is the focus?
students? What is the focus of students? I think today the focus of students has become a lot about the immediate job and the immediate salary, because there is a lot of comparison and there is a lot of social comparison. But down the line, I think what happens with students is that initial years after they come out, they are looking at providing for themselves, providing for their family, growing their earnings, acquiring material. Over the course of the next 5 years, they will start, 5 to 10 years, they will start thinking about how they can contribute, how they can build. One of the things we do see, and I'm sure that is true of this university, is that there are many who want to do something entrepreneurial. వార్జీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర పథకాల అమలుపై సమీక్ష చేపట్టిన మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి. కేంద్రం నుండి సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. నూతన బస్సులు ప్రారంభోత్సవాల కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు చేసిన వైసీపీ నేతలు. వార్జీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.